Assalamualaikum. Welcome to Food Corner. Every week la gaakunda ee week koncham different. Ramzan vachesindi kada. So Ramzan ki special recipes untayi. So aa special recipes lo ee roju mem meeku sheer kurma intlo chesu pedta antunnaru. So endo chudama. Let's go. So Ramzan special kabatti Ramzan అంటేనే లైక్ యూనో వాళ్ళ ఫుడ్ డిఫరెంట్గా చెప్పాలంటే వాళ్ళే చెప్పగలుగుతారు. సో వీ హ్యావ్ హౌస్ వైఫ్ మిస్సెస్ తన్వీర్ అలీ విత్ us. సలాం अलैकुम. वालेकुम सलाम. कैसे हैं? आई एम फाइन. फाइन. आई एम गुड, थैंक यू. सो क्या स्पेशल्स है आज रमज़ान के लिए? शीर खुरमा. शीर खुरमा. चलो फाइन. बिफोर स्टार्टिंग शीर खुरमा, सो क्या क्या उन्हें इंग्रेडिएंट्स एक बार बता दीजिए आप. The most important ingredient is ghee because we have to fry the सेमिया in ghee. These are the सेमिया, ghee, nuts as pistachios, almonds. This is chironji pappu, and these are cashew nuts, jeedi pappu. And after this, we have to soak this in water. నీళ్ళలో నానబెట్టి తర్వాత దీన్ని స్లీవర్స్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఎంతసేపు నానబెడతారు? అబౌట్ 10-15 minutes is okay. సో ప్రొసీజర్ మొత్తం. One more thing is చెప్పేసింది. sugar, ఓకే, milk and condensed milk. Okay. To make it more creamy and more tastier, we can add condensed milk in it. Okay, fine. So we'll start the procedure? Right. Fine. So first thing is we'll put on the stove on. Yeah. కొంచెం ఫ్రై చేసుకోవాలి ముందు ఘీలో, ప్యూర్ ఘీలో ఫ్రై చేసుకొని కొంచెం రెడిష్ కలర్ పట్టిన తర్వాత దాన్ని మనము కొన్ని నట్స్ వేసేద్దాం. నట్స్లో బాదాం పప్పు, జీడిపప్పు, పిస్తా అండ్ కొన్ని ఖజూరు ఉన్నాయి. ఖజూరు కానీ ఇది ఎండిపోయిన ఖజూరు. ఎండిపోయిన ఖజూరును నీళ్ళలో వేసి ఉడకబెట్టి మళ్ళీ దాన్ని ఇట్లా కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాము. ఇది కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత మనము దీంట్లో మిల్క్ యాడ్ చేద్దాం. నో, ఫుల్ క్రీమ్ మిల్క్. ఫుల్ క్రీమ్ మిల్క్. ఓకే. సో ఎంత సేమియాకి ఎంత మిల్క్ తీసుకున్నారు? దిస్ ఈజ్ అబౌట్ ఫర్ 1 liter of milk. Okay. We have taken about 100 grams of semia. Okay. So 1 liter. That will be complete, yeah. Okay. And we can also adjust any time. Okay. Suppose we feel that the milk is less, we can add more milk all the time. Okay. And little cream also we have added. Whipped cream? With little cream Okay. we have added so that it becomes more thicker. కొంచెము ఇది చిక్కగా పాలు ఉండాలంటే కొంచెం మనము మలై వేసుకోవచ్చు దాంట్లో. ఇప్పుడు దీంట్లో మనము షుగర్ యాడ్ చేద్దాము. షుగర్ ఈజ్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్. చాలా మంది ఎక్కువ స్వీట్ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది అసలే తినరు. షుగర్ ఫ్రీ వేసుకోవచ్చు మనము. షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ దొరుకుతాయి, పౌడర్ దొరుకుతుంది. సో మోర్ హెల్త్ కాన్షియస్ పీపుల్ వీ కెన్ యూజ్ షుగర్ ఫ్రీ. బట్ షుగర్ అండ్ దిస్ థింగ్ నౌ ఆఫ్టర్ కొంచెం సేపు బాగా ఇట్లా ఉడికినాక దీన్ని సిమ్లో కూడా మనం ఉడకబెట్టుకుంటే దాని తర్వాత షీర్ ఖుర్మా రెడీ. It's ready. Yeah. So simple. It's very simple process. Okay. I'll repeat it again. Okay. ఇది బాయిల్ అయ్యే లోపట ఆంటీ మళ్ళీ ఒక్కసారి చెప్పేస్తా అంటుంది. సో ఇదేందో చూద్దాం ఒకసారి. ముందు ఒక ప్యాన్లో ఘీ తీసుకోవాలా. ఘీ తీసుకొని మనకు సేమియాలు ఫ్రై చేసుకొని, మనకు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, బాదాం పప్పు, జీడిపప్పు అన్నీ తీసుకొని ఫ్రై చేసుకొని, డ్రైడ్ ఖజూర్ కూడా మనము దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకొని తీసి పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు సేమియాలు ఫ్రై అయిపోయినాయి, దాంట్లో పాలు వేసుకొని మనము కొంచెం షుగర్ వేసుకొని దాన్ని మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు ఉడికిన తర్వాత మనకు కావాలంటే క్రీము, మలై లేకుంటే కండెన్స్ మిల్క్ ఏదన్నా యాడ్ చేసుకొని కొంచెం పాలను చిక్కగా చేసుకొని మనం తింటే ఇంకా చాలా బాగుంటుంది. చూసిరా ఎంత సింపుల్ ప్రాసెస్, చిన్న ఈజీ చెప్పేసింది. కానీ దీనికి అయితే టైం బీయింగ్ కొంచెం టైం అయితే తీసుకుంటుంది, కానీ యమ్మీ యమ్మీ స్వీట్ రెడీ అయిపోతుంది అంతేనా? ఇట్స్ రెడీ. ఓకే, ఇది రెడీ అయిపోయిందంట. సో యూ గోనా సర్వ్ ఇట్? ఎస్. ఓకే. Now I want you to taste and tell me how it is. Thank you so much.
సో మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్ని పైన తేలుతున్నాయి. లెట్ మీ హ్యావ్ ఇట్. గరమే. టూ గుడ్ ఆంటీ. చాలా బాగుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయాలా. యాక్చువల్లీ చాలా ఈజీ రెసిపీ, ఇంట్లో చేసుకుంటే ఇంకోటి హెల్త్ కాన్షియస్ అయినాం లైక్ బెస్ట్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్.